వెల్కమ్ టు జేవిఎస్ మీడియా. అందరికీ నమస్కారం. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి. మరి కొంతమందికి ఈ వీడియో అందాలంటే కొత్తగా పెట్టడం కూడా సపోర్ట్. ఎవరు అధైర్యపడద్దండి. ఎర్ర బుక్ ఉంది నా దగ్గర, ఎర్ర బుక్ ఉంది. అది వచ్చిందా? ఇదిగోండి, అందరు పేర్లు రాసుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. వైకాపా నాయకులు చెప్తున్నా, అన్న విశ్వవిఖ్యాత ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్. మీరు ఇప్పుడు ఈ వీడియోలు చూశారు. లోకేష్ గారు ముందు మాట్లాడింది, తర్వాత జగన్ గారు మాట్లాడింది. ఈ వీడియోలు చూసిన తర్వాత జగన్ గారు మాట్లాడిన మాటలో వైసీపీ కార్యకర్తలకు కానీ, లోకేష్ గారు మాట్లాడిన మాటలో టీడీపీ కార్యకర్తలకు కానీ సంతోషకరంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఇంకా మామూలుగా ఉంటుంది. ఒక సినిమా చూసినప్పుడు తనకు నచ్చిన హీరో ఫైట్ చేస్తూ రౌడీ మీద, విలన్ మీద పై చేసి సాధించినప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది. కానీ నిజంగా మనకు ముఖ్యంగా యువతకు కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు కానీ కావాల్సింది ఏంటి? కక్షలో కార్పొరేట్లు మనకు కావాలా? లేదంటే యువత భవిష్యత్తు కోసం కానీ, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ, ఫ్యూచర్లో ఈ రాష్ట్రం మంచి అభివృద్ధిలో ఉండాలనుకునే ఆలోచన కానీ మనకు కావాలా? లేదంటే ఏ ఫ్యాక్షనిజం విధానాలు ఉంటాయి చూడండి, ఆడు మనల్ని కొట్టాడురా, మళ్ళీ మనం కొట్టామనుకో చూసుకుందాం, మనకి టైం వస్తుందిరా అని మనకి రాయలసీమ వైపు కానీ మనం చాలా సినిమాల్లో కానీ చూస్తుంటాం. ఈరోజు వాడు టైం వచ్చింది, రేపు పొద్దున మన టైం వస్తుంది అని మాటలు కానీ ఇవా మనకు కావాల్సింది, ఇవా మన మీటింగ్లో మాట్లాడుకోవాల్సింది. వాళ్ళు ఇదిగో ఈ రాష్ట్రాన్ని ఎంత విధంగా విచ్ఛిన్నం చేస్తున్నారు, ఇంకా ఈ అభివృద్ధి చేయాలి, ఇది చేయాలి, ఇది చేస్తా లేదు, ప్రజలు ఈ విషయంలో ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, అవి కొంతవరకునే మాట్లాడుతూ మన టైం వస్తుంది, మనము చూసుకుంటాం, మనము దున్నేద్దాం, ఇవి నిజంగా మనం సపోర్ట్ చేస్తే ఈ రాష్ట్రం ఎందుకు పనిచేయని పరిస్థితిలో తయారవుతుంది. ఒక భయంకరమైనటువంటి స్థితిలోకి రాష్ట్రం వెళ్ళిపోద్ది. ఫ్యాక్షనిజం అనేది కొంతవరకు రాయలసీమ రాష్ట్రాల్లో ఉండేది. రాజకీయం అనేది, రాజకీయంలో ఫ్యాక్షనిజం ఉంటుంది, ఎప్పటి నుంచో ఉంది. కానీ ఫ్యాక్షనిజమే రాజకీయాల్లో తయారైతే ఇంకా రాజకీయాలు చాలా దారుణమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతాయి. ఒకరి మీద ఒకరు కక్షాధిప చర్యలు తీసుకుని మేము అధికారంలోకి వస్తే ఆడ పని చూసుకుంటాం, నేను రెడ్ బుక్ అలను కానీ ఏదో బుక్లో రాసుకున్నాను ఒకడు, నేను రెడ్ బుక్లో రాస్తున్నాను మీ అంత చూసుకుంటాను ఒకడు. అసలు ఈ విధానాలు తీసుకొచ్చింది ఎవరు? గత పరిపాలన చూసిన వాళ్ళు చాలామంది పెద్దలు, నా వీడియో చూసి పెద్దలు కూడా గమనించాలి. నేను ఇక వైసీపీకి సపోర్ట్గానో టీడీపీకి సపోర్ట్గానో నేను దలుచుకోలేదు. కానీ జరిగిన సంఘటనలు వాస్తవాలు చెప్తున్నాను. ఇంతకుముందు తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ చేసేవారు, కొన్ని శిక్షలు ఉండేవి. కానీ తర్వాత 2019 తర్వాత ఏ విధమైనటువంటి వికృత శాస్త్రాలకి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ప్రభుత్వాన్ని విమర్శించిన సొంత పార్టీ కార్యకర్తలను కూడా ఏ విధంగా భయపెట్టారు, అసలు పోలీస్ స్టేషన్కి వెళ్తే వన్ సైడ్ యాక్షన్ ఏ విధంగా తీసుకున్నారు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు అణుగుదొక్కాలని చేసిన వికృత శాస్త్రాలు ఏంటి, ఇప్పుడు 2024 తర్వాత జరుగుతున్న శాస్త్రాలు ఏంటి, వాటికి ఆ చర్యకు ప్రతిచర్యకు ఇప్పుడు ఇలా చేస్తుంటే అయ్యో గతంలో ఇలా చేశారు ఇప్పుడు ఇలా చేస్తున్నారు, రేపొద్దున మనం ఇలా చేయకూడదు, దీనికంటే బెటర్గా పరిపాలన చేసే ప్రజల దగ్గర మంచి మెప్పు పొందాలి ఇప్పుడు కన్నా అని కళ్ళు తెరవాలి తప్ప మీరు ఇలా చేసినప్పుడు మేము మళ్ళీ చేస్తామని ఇంకా మనం చేసిన పనులు కనువిప్పు కలగకుండా మనం ఇంకా అదే రీతిలో వెళ్ళాలనుకుంటే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా తయారు చేయాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఈ రాజకీయాలను ప్రజలు ఏ విధంగా సపోర్ట్ చేస్తారో నాకైతే అర్థం కావడం లేదు. మనకు కావాల్సిందంటే మంచి అభివృద్ధి, మంచి విద్య, మంచి వైద్యం, ఇవి మనకు కావాలి తప్ప రాష్ట్ర అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి ఇవి కావాలి తప్ప ఫ్యాక్షనిజం ఒకరినొకరు కొట్టుకుంటాడు అంటాం. ఇప్పుడు యువత కూడా ఎలా తయారయ్యారంటే వాస్తవంగా మాట్లాడుకుంటే ఈనాడులో దెబ్బ కొడతారు, తిరిగి ఇంకొకటి దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. అది రాజకీయాల్లో తీసుకొచ్చారు. రాజకీయం అది కాదురా బాబు. అటువంటి నాయకులకి దయచేసి సపోర్ట్ చేయకుండా హీరోయిజం కాదు రాజకీయం అంటే. రాజకీయం అంటే రాజకీయ నాయకుడు అంటే మనల్ని ఒక మోడల్గా తీసుకున్నప్పుడు అతను ఉన్నటువంటి మాస్ ఎలివేట్స్, అతను ఉన్నటువంటి మాస్ రౌడీజాన్ని మనం స్వీకరించడం కాదు, అది కరెక్ట్ కాదు. అది కాదు రాజకీయం అంటే. రాజకీయ నాయకుడు అంటే 10 మందికి ఆదర్శంగా మంచి అభివృద్ధి, మంచి పాలన, మంచి రాబోయే తరానికి ఒక మంచి దిక్సూచిగా ఉండాలి తప్ప ఈ ప్యాక్షనిస్ట్ విధానాలకు సపోర్ట్ చేసి ఆడు నన్ను కొట్టాడు గట్టి నేను నన్ను కొడతాను, నాకు టైం అవుద్ది, నేను దున్నేస్తాను, ఏ రాజకీయాలు? ఒకసారి ఆలోచించండి.
అంటే అదిగో అరెస్ట్ చేస్తున్నారు కదా, దానికి నీ సమాధానం ఏంటంటారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఏ ప్రభుత్వం? ఇదే చంద్రబాబు నాయుడు గత 2014-19లో పరిపాలించినప్పుడు ఇంతమందిని ఎలాగ అరెస్ట్ చేశాడా? అంతకుముందు రాజశేఖర రెడ్డి పరిపాలన చేసినప్పుడు ఈ విధంగానే అరెస్ట్ చేయడం, లోనికి వెళ్ళి కొట్టడం, ఎవరైనా గట్టిగా మాట్లాడితే పోలీస్ స్టేషన్ సిఐడిను ఉసుకొలిపి కొట్టించడం, తిట్టించడం ఇవే జరిగినాయా? ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలని బెదిరించడం, వాళ్ళ ఉద్యోగుల మీద ఎఫెక్ట్ కలిగించేలా చేయడం ఏ జరిగినాయి గతంలో? ఎక్కడో 1-2 జరుగుంటాయి. ఇవే జరిగినాయి. ఒకసారి ఆలోచించండి. ప్రజలు ఏం కావాలనుకుంటున్నారు? ఏం జరుగుతుంది? ఇటువంటి భయాందోళన పరిస్థితుల్లో ఈ రాష్ట్రం తయారైతే నెక్స్ట్ కూడా ఈ ఒకరు కక్ష సాధింపు విధానాన్ని మనం సపోర్ట్ చేస్తే ఈ రాష్ట్రం ఏ విధంగా అవుతుందో ఒకసారి ప్రజలు నిశ్చితంగా గమనించండి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు మా ప్రభుత్వం అధికారులు రావాలా, టీడీపీ వాళ్ళు కానీ మా ప్రభుత్వానికి అనుకూలంగా లేని అధికారులు కానీ మనం ఉచ్చబోయించేయాలనుకోవడం, లేదంటే టీడీపీ వాళ్ళు అలా అనుకోవడం, జనసేన వాళ్ళు అలా అనుకోవడం వల్ల ఒరిగేది ఏంటి? ఈ అన్నిటికీ కారణం ఎవరు? ప్రజలు ఆలోచించండి. ఇవన్నీ జరగడానికి ఒకరి మీద ఒకరు గొడవలు ఉవ్వెత్తిని లేకడానికి గతంలో కూడా రాజకీయ విధానాల్లో ఒకరి మీద ఒకరు ఎత్తులు పై ఎత్తులు వేసేవారు. ఎలక్షన్ అయిపోయిన కొన్ని రోజులు వాడి వేడి ఉండేది. తర్వాత పరిపాలన జరిగేది. అక్కడక్కడ ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళు, ఎదవేసలు వేసే వాళ్ళ మీద కొద్దిగా చర్యలు తీసుకునేవారు తప్ప మరీ అంత దారుణమైన పరిస్థితుల ప్రజలు నిశ్చితంగా పరిశీలించండి దయచేసి. ఇటువంటి రాజకీయాలు మనకు అవసరం. సినిమా చూసేటప్పుడు హీరో విలానం కొడుతున్నప్పుడు కానీ, విలానం హీరో మీద దాడి చేసినప్పుడు కానీ మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఆ విధంగా తయారైంది ప్రజాస్వామ్య వ్యవస్థ. దయచేసి ప్రజలందరూ ఒకటే గమనించండి. ఈ విధానాలు కరెక్ట్ కాదు. ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేయకూడదు. ఇజిల్ వేస్తున్నారు, బుక్లో రాయండి అనుకోతారు, ఇజిల్ వేస్తున్నారు. ఏంట్రా బాబు ఈ విధానం ఏంటో నాకు అర్థం కావట్లేదు. దయచేసి మనకు మంచి పరిపాలన కావాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మంచి ఉద్యోగాలు కావాలి, రోడ్లు వేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి, మన భవిష్యత్ తరాలకు మంచి విధి విధానాలు చూపించాలి. అంతేగాని మేము అధికారంలోకి వస్తే వాళ్ళ తోలు తీసేస్తాం, వాళ్ళ అధికారంలో వస్తే మనం తోలు ఇదే రాజకీయం. ఇది ఫ్యాక్షనిజం అంటారు. ఫ్యాక్షనిజం రాజకీయాల్లో చూపిస్తే ఇదే ఉంటుంది. రాజకీయాల్లో ఫ్యాక్షనిజం ఉండడం వేరు అక్కడక్కడ ఉంటాయి. కానీ ఫ్యాక్షనిజమే రాజకీయం అయితే రాష్ట్రం ఎందుకు పనిచేయని వల్లకల్లా తయారు. దయచేసి ప్రజలు ఆలోచించండి. మనం ఒక పార్టీ నాయకుడిగా అంటే అభిమానించడం అంటే మాస్ ఎలిమెంట్స్ని చూసి అభిమానించడం కాదు. మాస్ ఎలిమెంట్స్ కూడా మంచితనంగా ఉండాలి తప్ప ఏదో గట్టిగా మనం ఉద్యోగపోతు ప్రశ్నగా చేసేసి లేకపోతే అలా చేయడం వల్ల ఎందుకు పనిచేయదు. దయచేసి ప్రజలు విద్యావంతులు చదువుకున్న వాళ్ళు కూడా గమనించడం మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై హింద్, జై భీమ్.